కృష్ణ గారు అమితాబ్ బచ్చన్ గారి తీసిన సినిమాల రీమేకులు 84లో ఈ చక్రవ్యూహ, ఇంక్విలాబ్ తర్వాత మనవారు ఈ సినిమా తీసినప్పుడు ముఖ్యమంత్రి. 85లో ఇంకొక అమితాబ్ బచ్చన్ సినిమా రీమేక్ చేశారని చెప్పాను నేను. అది సత్తే పే సత్తా, అంటే అందరికంటే మొనగాడు తెలుగులో వచ్చింది. కృష్ణ గారు ఇందులో డ్యూయల్ రోల్ చేశారు. కృష్ణ గారు ఎప్పుడో తానిచ్చిన మాట కోసం ఒక రకంగా చెప్పాలంటే ఫేడ్ అవుట్ అయిపోయిన దర్శకులు టి కృష్ణ, ఈయన వరంగల్ జిల్లాకు సంబంధించిన ఆయన, టి కృష్ణకి అవకాశం ఇచ్చారు. అందులో సాహసాల హీరో, విభిన్న పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుండే హీరో, సూపర్ స్టార్ అని తన పేరుని, తనకున్న ఇమేజ్ని పక్కన పెట్టి కూడా ఈ క్యారెక్టర్ని ఒప్పుకోవటం. ఎందుకంటే ఈ మాట చెప్తుంది, ఈనాడు ఇలాంటి ఒక ప్రభంజనం సృష్టించిన సినిమా తర్వాత ఆయన ఇమేజ్ ఎలాంటి ఇమేజ్గా రూపుదిద్దుకుందన్నది అప్పటి కృష్ణ గారి అభిమానులకి, ఆ తర్వాత ఆయన సినిమాలని అవలోకనం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఒక శక్తి, ఒక ప్రజారాజ్యం, ఒక ఊరికి మునగాడు, ఇలాంటి సినిమాలు చేస్తున్న కృష్ణ గారు ఇలాంటి ఒక కామిక్ టైప్ క్యారెక్టర్ చేయడం చాలామందికి మింగుడు పడి ఉండదు. కానీ తన ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్ళే హీరో సూపర్ స్టార్. తన ఇమేజ్ అంటే తానేం చేసినా ఆదరించే అభిమానులు ఉన్నారు, అర్థం చేసుకుంటారు. అలానే నిర్మాతలను బతికించడమే ధ్యేయంగా, ఒక లక్ష్యంగా తన జీవితం మొత్తం సినిమాలకు అంకితం చేసిన హీరో సూపర్ స్టార్. ఇది కొంతమంది గొప్పలాగా అనిపిస్తుంది, కానీ వారు అభిమానించే హీరోలో లేని లక్షణం ఈ హీరోలో ఉన్నప్పుడు దాన్ని చూసి తట్టుకోలేకపోవటం, ఓరవలేకపోవటం అనే నేను అంటాను. అందరికంటే మొనగాడికి సత్తే పే సత్తా రీమేక్ అయితే, అంటే ఒరిజినల్ అయితే సత్తే పే సత్తా అనే మనవాడు తీస్తే, ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత తమిళ్లో తీశారు అజిత్ హీరోగా. దాన్నే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంకో సినిమా తీశారు. ఇది అంటే ఈ కథలో 6 తమ్ముళ్ళు ఉంటారు. ఎస్కే మిశ్రో, ఈశ్వర్రావు, మాడ, రాంజీ, సుధాకర్, రాజా చిన్నవాడు అన్నమాట. మనకి కృష్ణ గారు ఒక పెద్ద గుర్రం మీద గ్యాలప్ చేపిస్తున్నట్టు, పైకి లేపుతున్నట్టు పోస్టర్ వేసి ప్రేక్షకుల్లో అంచనాల్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళారు. కానీ లోపల చూస్తే అతనుకున్న గుర్రపు స్టడ్ ఫామ్లో ఆ గుర్రాన్ని మచ్చిక చేసుకునే క్రమంలో, అంటే చిన్న తమ్ముడు రాజాని కింద పడేసినప్పుడు ఆ గుర్రాన్ని మచ్చిక చేసుకుని కంట్రోల్ చేసుకునే తరుణంలో వచ్చే స్టిల్ అది. ఈ 6 కృష్ణ గారితో కలిపి 7 ఘోటక బ్రహ్మచారి పాత్రలు పోషిస్తూ ఆంజనేయ స్వామిని పూజిస్తూ పెళ్ళిళ్ళకి దూరంగా ఉంటే జయసుధ గారిని ఒకానొక సందర్భంలో పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో వచ్చిన మార్పేంటి, కృష్ణ గారి లాగా ఉండే ఇంకో కృష్ణ గారు వచ్చి ఆయన పాత్రలో నటించడానికి వస్తారు. మొదటి కృష్ణ గారిని చూసి మనసు పడిన పాత్రలో రాజ్యలక్ష్మి గారు, ప్రభాకర్ రెడ్డి గారు తన అన్నగారి కూతురైనా సరే ఆస్తి కోసం ఆవిడని ఏదో రకంగా మటాష్ చేసి ఆస్తికి చేజించుకోవాలనే క్యారెక్టర్. అయితే సాఫ్ట్ విలనిజానికి పెట్టింది పేరు ప్రభాకర్ రెడ్డి గారు. చాలా సాఫ్ట్గా కనిపిస్తూనే తడిగుడ్డలతో గొంతులు కోస్తారంటారే, అలాంటి క్యారెక్టర్లు చేసేవాడు. ఈ సినిమాలో అది కనిపిస్తుంది ఇంకోసారి. కాళ్ళు లేని వీల్ చైర్కి పరిమితమైన ఈ పాత్ర కృష్ణ గారిని, రాజ్యలక్ష్మి గారు కృష్ణ గారిని చూసి లవ్ చేస్తుంది. బట్ అక్కడ ఈ రెండో కృష్ణ గారు విలన్ రూపంలో వచ్చిన కృష్ణ గారిని చూసి ప్రేమిస్తే చివరిలో వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు అనేదే కథ. కృష్ణ గారి ఇమేజ్కి అప్పటికి, అంటే అమితాబ్ బచ్చన్ గారు చేశారు, అది హిట్ అయింది కాబట్టి, కట్టు ఒక 2 ఏళ్ల తర్వాత తీశారు, హిట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా హిట్ అవుతుంది అనే విషయం కన్నా కూడా ఈ ప్రొడ్యూసర్కి, అజంతా ఫిల్మ్స్ ఓనర్కి, అలానే కృష్ణ గారు డైరెక్టర్ కృష్ణ గారికి సాయపడుతుంది కెరీర్లో ఏ కొంతైనా ఆర్థికంగా అనే ఉద్దేశంతోనే తీశారు ఈ సినిమా. అంతకు మించి ఈ సినిమాలో గొప్పగా అనిపించే పాటలు కానీ మరొకటి కానీ ఉండదు. ప్రత్యేకతల విషయానికి వస్తే సాఫ్ట్గా కనపడే మరొక ఆర్టిస్ట్ ఈశ్వర్రావు గారికి గంభీరమైన పిడుగులు లాంటి స్వరం లాంటి క్యారెక్టర్ ఇవ్వటం, ఆ స్వరం అంతా ఆయన పలకలేక నానా అవస్థలు పడుతూ ఉంటారు సినిమా అంతా కూడా. అలానే షర్టు లేకుండా, కృష్ణ గారికి కూడా షర్టు లేకుండా కనపడటం మామూలు క్యారెక్టర్స్లో ఇదే ప్రథమం అనుకుంటా. అప్పటికి 84 ఏప్రిల్ 25న రిలీజ్ అయింది. రాజా గారు చిన్న క్యారెక్టర్ అయితే, మాడా గారిని కృష్ణ గారికి బ్రదర్గా ఎంపిక చేయటం. అప్పట్లో చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, అయినా కూడా వీళ్ళనే ఎంపిక చేశారంటే
హిందీ చిత్రంలో ఎవరైతే ఈ తమ్ముళ్ళ క్యారెక్టర్లు వేశారో అలాంటి క్యారెక్టర్ని ఎంచుకోవాలని అనుకుని ఉంటారు. సుభాకర్ రాంజీ, అట్లానే రామ్జీకి కూడా ఇలాంటి క్యారెక్టర్ చేయటం అనేది, ఎందుకంటే ఆయన కె విశ్వనాథ్ గారి సినిమాలో సాఫ్ట్ క్యారెక్టర్లు చేస్తా కనపడి ఉంటుంది మీకు. అలాంటి రాంజీ చేత ఒక రఫ్ క్యారెక్టర్ గడ్డం పెంచేసి వీళ్ళందరికీ జయసుధ గారు కృష్ణ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళలో మార్పు తీసుకొస్తారన్నమాట. ఒక నీట్గా తయారయ్యి క్లీన్ షేవ్ రాముడు మంచి బాలుడు టైప్లో తయారు చేసి ఎవరికి వారిని జంటల్ని తయారు చేసి పెడతారు. స్క్రీన్ అంతా నిండుగా ఉంటుంది అన్నమాట. ఎక్కువ మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఈ సినిమాకి ఏదైనా భారీగా ఖర్చు అయింది అంటే ఈ రూపంలోనే, రెమ్యునరేషన్ల రూపంలోనే ఖర్చు అయి ఉంటుంది. కృష్ణ గారు 84లో దాదాపు మల్టీ స్టారర్స్ చేశారు, డ్యూయల్ రోల్స్ సినిమాలు చేశారు. వాటిలో ఇది ఒకటి. అంటే మిగతా సినిమాలు 84లో వచ్చిన యుద్ధము, ఇద్దరు దొంగలు, ఇంకా దానికి ముందు వచ్చినటువంటి ఈ అడవి సింహాలు, ఈ పరంపరలో ఇలాంటి ఒక సినిమాను ఊహించి ఉండరు అప్పటి ఫ్యాన్స్. అయినా సత్యపై సత్తా చూసిన వాళ్ళందరూ ఇందులో దానికి తగినట్లుగా మార్పులు చేస్తుంటారు అని ఒక నమ్మకంతో థియేటర్కి వెళ్ళి ఆ తర్వాత తలలు బద్దలు కొట్టుకొని బయటకు వస్తుంటారు. బట్ అప్పటి ఆ సినిమాల్లో ఉండే ఫోటోగ్రఫీ చూడొచ్చు మీకు. ఆ ఫోటోగ్రఫీలో కొన్ని ఫైట్లలో కృష్ణ గారి డూప్ క్లియర్గా కనబడతాడు. తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బతకాలని కోరుకునే హీరో గారు కాబట్టి తనకి ఏదైనా షూటింగ్లో గాయపడినా వెంటనే ఆ నిర్మాతకి ఇబ్బంది, సినిమా షెడ్యూల్కి ఇబ్బంది అని చెప్పేసి వీలైనన్ని ఎక్కువ డూప్స్ని వాడటానికి ఒప్పుకునేవాళ్ళు. కెరీర్ బిగినింగ్లో డూప్స్ లేకుండా చాలా పెద్ద ఫైట్లు చేశారు. కానీ ఇది అందరికంటే మొనగాడికి సంబంధించినటువంటి